ఇక టీడీపీలోకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చేరనున్నారు. సాయంత్రం 6 గంటలకు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు. మార్చి 19న వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. టీడీపీలోకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చేరనున్నారు. సాయంత్రం 6 గంటలకు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు. మార్చి 19న వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, సింధు, ఏదైతే మర్రి రాజశేఖర్ చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి. ఇక్కడ మన గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాలో మొట్టమొదట వైసీపీకి సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశాడు. మొట్టమొదటి నుంచి రాజశేఖర రెడ్డి కాలం నుంచి ఆయనైతే మాత్రం వాళ్ళ ఫ్యామిలీకి చాలా లాయల్గా ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా రాజశేఖర రెడ్డి మరణం తర్వాత మాత్రం జగన్ వెంటే ఆయన పయనించడం జరిగింది. అదేవిధంగా కూడా వైసీపీ పార్టీలో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వెంటనే జగన్తో పాటు జగన్ ఎప్పుడైతే పార్టీ స్టార్ట్ చేశాడో ఆ రోజే పార్టీలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి కూడా పార్టీతోనే ట్రావెల్ చేసినటువంటి ఈ పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మర్రి రాజశేఖర్ లాంటి లాయల్ ఉన్నటువంటి వ్యక్తే పార్టీని వేయటం అనేది యాక్చువల్గా చెప్పాలంటే మాత్రం వైసీపీకి మాత్రం ఒక కోలుకోలేని దెబ్బగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఆయన చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి ఈ ఎమ్మెల్యేగా పనిచేయటం జరిగింది. ఆ తర్వాత ఇక అధిష్టానం అంటే వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు 2019 ఎలక్షన్స్లో అయితే మాత్రం ఆయన సీటు అయితే మాత్రం త్యాగం కూడా చేశారు. త్యాగం చేసి అప్పట్లో కొత్తగా పార్టీలో జాయిన్ అయినటువంటి ఎవరైతే విడుదల రజనీ ఉన్నారో ఆమెకు కూడా ఇచ్చారు. ఆ సందర్భంలో ఆయనకైతే మాత్రం ఎమ్మెల్సీ ఇస్తానని ప్రామిస్ చేశారు. మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని బహిరంగ సభలోనే చిలకలూరు బహిరంగ సభలోనే జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ప్రామిస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మాత్రం అప్పటి నుంచి ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వటంలో మాత్రం చాలా డిలే చేశారు. చివరాఖరికి అయితే ఎట్టకేలకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అప్పటికే ఆయన అయితే మాత్రం వెక్స్ అయిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆయన ప్రాధాన్యత అనేది ఎప్పటికప్పుడు తగ్గిస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక పార్టీలో ఉండటం ఇక అనవసరం అనుకొని మార్చి 19వ తేదీన ఈ ఏడాది మార్చి 19వ తేదీన ఆయన పార్టీకి రాజీనామా చేశారు. అప్పుడే టీడీపీలోకి ఆయన జాయిన్ అవుతున్నారు అని ఒక వదంతులు అయితే వచ్చినాయి. అయితే ఈ రోజు అయితే మాత్రం ఖచ్చితంగా 6 గంటల సమయంలో చంద్రబాబు సమక్షంలో అయితే మాత్రం ఆయన పార్టీ కండువా టీడీపీ పార్టీ కండువా కప్పుకోవడం అనేది జరిగేటువంటి పరిణామం. ఈ విధంగా ఎవరైతే పార్టీకి స్టార్టింగ్ నుంచి లాయల్టీగా ఉన్నటువంటి వ్యక్తులు ఇలా పార్టీకి వైసీపీకి దూరం అవడం మాత్రం పార్టీకి ఈ విధమైనటువంటి ఒక దెబ్బగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా వైసీపీ పార్టీకి సంబంధించి మొట్టమొదటి నుంచి వీళ్ళు అయితే మాత్రం జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న దానికి రాజీనామా చేసి మరి పార్టీలో జాయిన్ అయినటువంటి వ్యక్తుల్లో ప్రముఖుడు ఈ మర్రి రాజశేఖర్ ఈ విధంగా పార్టీని వేయటం అనేది మాత్రం వైసీపీ పార్టీకి మాత్రం ఒక దెబ్బగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.